ఈసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీ అనుమతి కోరింది. డీబీటీ చెల్లింపులకు ఇప్పటివరకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. గత 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలేనని ఈసీకి వైసీపీ ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఒత్తిళ్లతోనే అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం అంటోంది. పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపులను టీడీపీ అడ్డుకుంటుందన్న వైసీపీ ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీ అనుమతి కోరింది. డీబీటీ చెల్లింపులకు ఇప్పటివరకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. గత 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలేనని ఈసీకి వైసీపీ ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఒత్తిళ్లతోనే అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం అంటోంది. పెన్షన్ల తరహాలోనే డీబీటీ చెల్లింపులను టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అంటే ఈసీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపద ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈసీ నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ గా మనం చెప్పాలి అంటే ఈసీకి అంటే సిఎస్ అయితే ప్రభుత్వ నిర్వహణలు ఎవరుంటారో సిఎస్ ప్రధానంగా పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఎదురవుతున్నాడు. అంటే ఇటు అనేక అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వృద్ధులు, వికలాంగులు ఈ పెన్షన్లు తీసుకునేటువంటి ఏదైతే అంశం ఉంటుందో దాన్ని గతంలో వాలంటీర్ల ద్వారా చెల్లింపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డీబీటీల ద్వారా అంటే డిజిటల్ పేమెంట్స్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి కూడా ఈ పెన్షన్ విధానం కూడా డీబీటీల ద్వారా కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పిన ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ఎన్నికల కమిషన్ లేఖ రాయడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఇప్పుడు అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలని పరిగణలో తీసుకోవడానికి సాధ్యపడదని చెప్పిన గతంలో చెప్పడం జరిగింది. అయితే పూర్తి బాధ్యతలు అంటే ప్రభుత్వ నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పూర్తిగా నిర్వహించేందుకు లోక్ తనఖా బడ్జెట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. అయితే అప్పటి వరకు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. కొత్తగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టడానికి కానీ, కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రవేశపెట్టడం కానీ, అలాగే లబ్ధిదారులను కొత్తగా ఎంపీ చేయడం కానీ సాధ్యపడదని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే పెన్షన్ లో దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పూర్తిగా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం జరిగింది. అది పరిశీలించిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో వివరణ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే డీబీటీల ద్వారా చెల్లింపులకు అవకాశం ఉంటుందా లేదా, లేదు అంటే కనుక అలాంటిది అంటే ఇది సాధ్యాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి పొలిటికల్ గా నడుస్తున్నటువంటి ఏదైతే ఈ పెన్షన్ల విధానం ఏదైతే ఉందో అది పొలిటికల్ గా పెద్ద వారే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏపీలో. అదే పొలిటికల్ వారు ఎంతవరకు ఈసీ అనే పరిగణలో తీసుకుని తర్వాత ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ దీని మీద ఎలా స్పందిస్తుందని అది కూడా అన్నిటి కూడా ఈసీ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. సంపత్. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఏపీ ప్రభుత్వ లేఖపై ఈసీ ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు గతం ఈసీ స్పందించడం అనే అంశాన్ని మనం చూసినట్లయితే కనుక ప్రతిపక్షాలకి సంబంధించి, అధికార పక్షాలకు సంబంధించి అనేక సందర్భాల్లో ఈ పెన్షన్ల విధానం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరగడమే కాకుండా రాజకీయంగా అనేక ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో వీటన్నిటినీ కూడా ఈసీ పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అంటే డీబీటీ అనేది ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి అంటే ప్రస్తుతం పథకాలన్నీ డీబీటీల ద్వారానే అమలవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే పెన్షన్ విధానం ఏదైతే ఉందో అది డీబీటీలో లేదు. పూర్తి స్థాయిలో ఒక వాలంటీర్ ఇంటికి వెళ్ళి పెన్షన్ బాధ దగ్గర పేరుముద్ర తీసుకున్న తర్వాత పెన్షన్ చెల్లించేటువంటి ఆ లబ్ధిదారుడికి పెన్షన్ ఇచ్చేటువంటి క్రమంలో ఉండేది. కానీ ఇప్పుడు డీబీటీల ద్వారా డిజిటల్ పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇప్పుడు దానికి ఈసీ అనుమతి ఇస్తుందా ఇలా చూడాల్సిన పరిస్థితి ఉందంటే గతంలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటి అన్నింటి కూడా డీపీటీల ద్వారానే చెల్లింపులు జరిగేవి. అది స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డీపీటీల ద్వారా చెల్లింపులు చేశారు. అంటే ఎక్కడ మధ్య పక్షపాత ద్వారా లేకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరి అకౌంట్ డబ్బులు వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో
దీనిలో ఎన్నికల సంఘం స్పందించడానికి పరిశీలించి చూస్తుందని చెప్పని అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.